64 సీట్లు మమ్మల్ని గెలిపించారు. ఓకే, అంటే రవీంద్ర గారు ఇప్పుడు ఓకే మీకు మ్యాండేట్ ఇచ్చారు, కానీ మీరు కక్ష రాజకీయాలకు వెళ్ళడం వల్ల మళ్ళీ సేమ్ అంటే వైసీపీ వర్సెస్ టీడీపీ ఇటువంటిది కాకుండా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా, లేకపోతే వీళ్ళందరూ ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ డెఫినెట్ గా వాళ్ళ మీద పర్సనల్ అటాక్ చేశారు, వాళ్ళని టార్గెట్ చేస్తారా? అట్లా కాదు. మీరు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎన్ని నెలలు అయింది? 8 నెలలు అయింది. దగ్గర 7 నెలలు 8 నెలలు అవుతుంది. ఇప్పుడు మీదన్నా కక్ష సాధింపులు ఇంకోటి అయితే ఫస్ట్ నెలలోనే తీసుకెళ్లి వీళ్ళందరినీ లోపల వేసేవాళ్ళం ఒక్కళ్ళు. మేము అట్లా చేయలే. మేమేంటంటే ముఖ్యమంత్రి గారు చూడండి, ఆయన ఆ వయసులో కూడా వెళ్ళి దావోస్ వెళ్ళి చలిగాల్లో కూర్చుని అక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలని, అదే విధంగా మరి అమరావతి, పోలవరం ఇవన్నీ కూడా ఇవాళ వర్క్లు ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం సపోర్ట్ చేయటం, విశాఖ స్టీల్ ఇవాళ దానికి ఫండ్స్ కేటాయింపు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇవాళ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇది వాళ్ళు పోలీస్ ఎంక్వైరీలో, విజిలెన్స్ ఎంక్వైరీలో వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అవినీతి జరిగింది కాబట్టి దాన్ని వెలుగు తీయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కాబట్టి దానికి సంబంధిత డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో వాళ్ళు ప్రూవ్ అయితే ఖచ్చితంగా దాని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. టీడీపీ హయాంలో మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా, సారీ వైసీపీ హయాంలో మిమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీకు ప్రత్యర్థి పేరు నాని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఆల్రెడీ రేషన్ సంబంధించి కేసులో బెయిల్ మీద ఉన్నట్టున్నారు. అవునండి, ఆయన ఒప్పుకున్నాడుగా, నేను బియ్యం పోయింది, నేను డబ్బులు కట్టేస్తానని చెప్పి డబ్బులు కట్టింది ఎవరు? మేమేమన్నా కట్టమన్నామా, లేకపోతే మేమన్నా బియ్యం ఎత్తుకెళ్ళామా? ఇప్పుడు ఆయన గోడౌన్ లో ఆయన బియ్యం మరి లెక్క చూపించారు కదా, సివిల్ సప్లైస్ కు సంబంధించినటువంటి గోడౌన్ వాళ్ళు అద్దెకిచ్చారు, దాంట్లో బియ్యం పెట్టుకున్నప్పుడు దాని బాధ్యత అంతా అయింది. మరి ఆ బియ్యం లెక్క చూపించాల్సింది ఆయన కాబట్టి ఆ బియ్యం లెక్క చూపించలేక వెళ్ళి పొరపాటు అయిపోయిందని చెప్పి దానికి డబ్బులు కట్టాడు. మరి దాన్ని బట్టి మరి ఎవరు దొంగ మీకు తెలియాలి. ఉంటుందా సార్? పేరు నాని కూడా రెడ్ బుక్ లో ఉన్నారా? రెడ్ బుక్లు కాదండి. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరు. దాంట్లో ఇంకోటి వేరే అంటే తప్పు చేశారా ఈ కేసు అని కాకుండా వేరే విషయాల్లో కూడా? అంటే మీరు అక్కడ స్థానిక శాసనసభ్యులు కాబట్టి పేరుని నాని ఇంకా ఆయన ఈ లాస్ట్ 5 years లో ఎటువంటి తప్పులు చేశారని మీరు అనుకుంటున్నారు? అన్ని ఎంక్వైరీలు వస్తాయండి, బయటకు వస్తాయి, అన్ని వస్తాయి. ఎంక్వైరీలో బయటకు వస్తాయి. దొంగ పట్టాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ రోడ్లకి స్ట్రీట్ ఎస్ఎఫ్ అని ఇచ్చేసారండి. రోడ్లకి స్ట్రీట్ ఫీల్డ్ అంట ఎస్ఎఫ్ అని చెప్పేసి పట్టాలు ఇచ్చేసి ఓట్లు కొట్టేయాలని చూశారు. అట్లాగే చాలా ఓట్లు తారుమారు చేయాలని చూశారు. అక్కడ అలాగే చాలా చేశారండి. అవన్నీ బయటకు వస్తాయి ఒక్కొక్కటి. అవన్నీ కూడా బయటకు తీస్తారు. హిందీ అక్కడ అయ్యే వస్తాయి. అంటే ఇప్పుడు వంశీకి సంబంధించి అయితే ఇది ఫ్రెష్ కేసు. టీడీపీ ఆయన మీద కూడా చాలా ఉన్నాయి. ఆయన మీద కూడా ఇప్పుడు ఏదో అక్కడ బ్రహ్మలింగం చెరువు మట్టి తీసేశారని, కొన్ని క్వారీలు ఆక్రమించుకున్నారని, కొన్ని పట్టాలు దొంగ పట్టాలు అని ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారు. దాని ప్రకారమే డిపార్ట్మెంట్ లో యాక్షన్ తీసుకుంటారు. అంటే కూటమిలో ఇప్పుడు 2 రకాల ఒపీనియన్స్ ఉన్నాయి. ఒకటి, మనం అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ విషయంకు పోవద్దు అని చెప్పి. మేము అసలు వెళ్ళట్లేదు కదా. రెండోదేమో ఎస్ లేదు, మనని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఈ విధంగా అరెస్ట్ చేయాలి, వాళ్ళని జైల్లో ఉంచాలని రెండో ఆర్గ్యుమెంట్. మీరు ఏ ఆర్గ్యుమెంట్ వైపు ఉన్నారు? అలాగండి, డెవలప్మెంట్ విషయంలో మేము ఎక్కడ కూడా రాజీ పట్టలేదు. ప్రతిరోజు ఏది కూడా చక్కగా మనం ప్లానింగ్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ వాళ్ళ మీద వచ్చిన కంప్లైంట్స్ మీద ఎంక్వైరీ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చేస్తా ఉంటారు. దానికి సంబంధించి వాళ్ళకి వచ్చినటువంటి ఆధారాల ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. రెడ్ బుక్ లో మీ జిల్లా, ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎక్కువ మంది టార్గెట్ ఉన్నట్టున్నారు. పేరు నానైనా, కొడాలి నానైనా, వల్లభనేని వంశీనా, ఎవరైతే కింద పేద తెలియకుండా అధికారం ఉంది కదా అని చెప్పి వ్యవహరించారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకుంటారు అన్నది. ఓకే, బట్ ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ గా జరగట్లేదు. ఒకటి, ఈ కాదంబరి జత్వానికి సంబంధించి కూడా ఇది ఫ్రేమ్ చేసిన కేసు. ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు మాజీ శాసనసభ్యులు నందిగామ మాట్లాడారు, మొండితోక జగన్మోహన్ రావు గారు. ఆవిడే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది కదా, కాదంబరి ఆవిడే ఏం జరిగింది ఏంటని చెప్పి ఆవిడే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి దాని మీద చేశారు అది. ఓకే ఓకే. సో ఓవరాల్ గా మీరు చెప్పేది ఏంటంటే, ఈ వల్లభనేని వంశీ సంబంధించి కేసు ఇప్పుడు మీ లిఫ్ట్ కు సంబంధించి ఎవిడెన్స్ ఒకటి బయటకు వచ్చింది. లిఫ్ట్ లో తీసుకెళ్తున్న విజువల్ సంబంధించి బయటకు వచ్చింది. ఓకే, సో దీని ద్వారా ఇది కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారా, లేకపోతే విక్టిమ్ సాక్ష్యాధారాలని తారుమారు చేసేందుకు ప్రయత్నించారా ఆ కోణంలో చేస్తున్నారా? ఇప్పుడు అతన్ని కిడ్నాప్ చేసి అది కేసు విత్డ్రా చేయించడానికి ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళి అతను ఏదో స్టేట్మెంట్ ఇప్పించాలని ప్రయత్నం చేశారు.
ఆ సందర్భంలో అది కిడ్నాప్ కేసు కింద ప్లస్ SC/ST అట్రాసిటీ కింద దాని మీద పెట్టారు. దాని ప్రకారం జరుగుతుందండి. ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ప్లస్ దాని మీద ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకెవరెవరు ఉన్నారో అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ కొల్లు రవీంద్ర గారు. ఎస్, జగన్మోహన్ రావు గారు చెప్పండి. మంత్రి గారి ఆర్గ్యుమెంట్ విన్నారు ఇప్పటి వరకు మీరు?